జగదీష్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్. అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు నందు జిల్లా న్యాయ సేవ అధికారిక సంస్థ కార్యదర్శి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, అనంతపురం జిల్లా కేంద్రంలో రాష్ట్ర న్యాయ సేవ అధికారిక సంస్థ అమరావతి ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించి సివిల్ కేసులు, మోటార్ వాహనాలకు సంబంధించిన కేసులు, రాజీ తగ్గ పలు కేసులు కూడా లోక్ అదాలత్ లో పరిష్కరించడం జరిగిందని అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీష్, ఐపీఎస్ జిల్లా న్యాయ సేవ అధికారిక సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్, పలువురు జడ్జిలు, వివిధ శాఖ అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మహిళా దినోత్సవం. ప్రతి ఒక్క మహిళకి వారు చేయుచున్నటువంటి సేవలకి అందరికీ కూడా వారికి పాదాభివందనం చేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు వారి యొక్క ఆధ్వర్యంలో, హైకోర్టు వారి యొక్క అధ్యక్షతన మొత్తం దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నారు. ఈ నేషనల్ లోక్ అదాలత్లో ఈ అనంతపురం జిల్లాలో సుమారు 7,000 కేసులు మినిమం మేము డిస్పోజ్ చేయాలని తలంపుతో పెట్టుకున్నాం. దానికి గాను పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు ఆనరబుల్ శ్రీ ఎస్పీ గారు జగదీష్ గారు పూర్తి సహకారాలు వారి సిబ్బందితో అందించినారు. అంతేకాకుండా ఈరోజు అన్నదానాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరి ప్రజలకి కూడా మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్ కింద అందరికీ కూడా ఏర్పాటు చేసినారు. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పర్టికులర్గా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఆ బహుళ ప్రయోజనాలన్నింటినీ విరివిరిగా తెలుసుకునే ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్కి వచ్చారు. వాళ్ళందరూ కూడా వారి యొక్క డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేసుకుని వారు ఆనందంగా భోంచేసి, అట్లాగే ఐ క్యాంపు, ఉచితంగా ఐ క్యాంప్ కండక్ట్ చేశాం. ఉచితంగా ఐ క్యాంపు డాక్టర్ ప్రకాష్ గారు, డాక్టర్ అల్తాఫ్ గారు ఆధ్వర్యంలో, డాక్టర్ అక్బర్ ఐ హాస్పిటల్స్, ప్రకాష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా ఉచిత ఐ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మరి ప్రజాసేవే మా యొక్క పరమావధి కాబట్టి, మేము ప్రజాసేవకులం కాబట్టి, జడ్జెస్ కూడా ప్రజాసేవకులే అండర్ సెక్షన్ 21 ఆఫ్ ది సిఆర్పిసి ఐపీసీ ప్రకారం. కాబట్టి మేమందరూ కూడా అందిస్తున్నటువంటి సేవలను ప్రజలందరూ కూడా యావత్ ప్రజానికం వినియోగించుకుని మరి ఎటువంటి గొడవలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా హాయిగా ఆనందంతో జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆనరబుల్ హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.